అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన చేసుకున్న ప్రారంభించుకుందాం. ప్రార్థన. పూజ్యుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మీ స్తోత్రాలు. మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు నాయన. దేవా మా తండ్రి నాయన, దినం యొక్క ఆరంభ గడియల్లో మరొకసారి మీ పాదముల ఎదుకు మేము రావడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకు మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. అన్ని విషయాల్లో మాకు సహాయం చేసే దేవుడవు, మీ స్తోత్రాలు ఆయన. దేవా గడిచిన దినాలన్నింటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు మీకు వందనాలు. దేవా మేము పాడుకునే పాటలు మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వైపు చూస్తూ ఉండగా, మిమ్మల్ని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అపవాదిగా అవమానం సిగ్గు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన సహాయం చేయండి. ఇదిగో ప్రభావం మీ వాక్యం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరే పరిశుద్ధ ఆత్మరూపంలో అయా మరి తండ్రి మాకును దేవా సంఘానికి కావాల్సినటువంటి దేవా వాక్కు మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవ విషయాల్లో మీరే సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపడతాం. పిల్లరా, మనందరికీ తెలిసిన పాట, ఇక సాధ్యమైనది ఏది లేదు. నీక సాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీక సాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. నీక సాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీక సాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే నీకు. పాపము నుండి విడిపించుట సాధ్యం సాధ్యం, పాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం సాధ్యం, పాపము నుండి విడిపించుట సాధ్యం సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రముడా నా యేసయ్యా, బలవంతుడా మహోన్నతుడా స్తోత్రముడా నా యేసయ్యా. నీక సాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీక సాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే నీకు. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం సాధ్యం, వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం సాధ్యం. నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా, నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా. నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా, నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రముడా నా
అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. వాక్యం చదువుకున్నాం. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కుదువు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని యొక్క వాక్యం విన్న పిల్లరా, అమ్మగారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభునామంలో మీకు అందరికీ శుభములు. మరి యొక్క ప్రాతకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, ఆయన ఇచ్చిన కృపాక్షేమములను బట్టి మనం ఎంతైనా ప్రభువును స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి మరి ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. ఈ దినపు వాక్య భాగము కీర్తనల గ్రంథంలో నుంచి 24వ కీర్తన చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు
మిమ్మను లేవనెత్తికొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలైనా. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీ కృపాసనాన్ని సమీపించడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ భాగ్యం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు, కేవలము నీ కృప చొప్పునే నీ సన్నిధిలోనికి మేము ప్రవేశించి ఉండగా మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాకు మీ వాక్య దర్శనం అనుగ్రహించండి. మీ వాక్యంలో మేము మిమ్మల్ని దర్శించుకోవడానికి, మిమ్మల్ని చూడడానికి మా నాయన మా కన్నులను మీరు తెరువు చేయండి. మీ వాక్కులు మాకు అందించండి. శ్రేష్టమైన మీ వాక్కులతో మమ్మలను మీరు బలపరచండి. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయిన మీ వాక్యము నామ ప్రాణాత్మ దేహములను, కీళ్లను మా నాయన మరి మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు మా హృదయం యొక్క అంతరంగాన్ని, లోతులను పరిశోధించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, నీ వాక్యము యొక్క శక్తిని మేము అనుభవించడానికి సహాయం చేయండి నాయన. మరి ఈ దినాల్లో మేము ఎలాగో నీ మీద ఆధారపడాలో కూడా మీ వాక్యం ద్వారా మాకు బోధిస్తున్నామని ప్రార్థన చేసుకుంటున్నాం. మా విలువలను, మా ప్రమాణాలను మేము సరిగా నెలకొల్పుకోవడానికి నీ కృప చొప్పున మమ్మల్ని బలపరచమని, ఈ సమయంలో మా కొరకు ఆశీర్వదించమని యేసునామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ 24వ కీర్తన దావీదు వ్రాసిన కీర్తన. చాలా స్పష్టంగా ఇది దావీదు వ్రాసాడు అని మరి పైన వ్రాయబడింది. ఈ కీర్తనలో మొత్తం 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాలను తిరిగి మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. మొదటి 2 వచనాలు ఒక భాగం అయితే, 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఒక భాగం అయితే, తిరిగి 7 నుంచి 10వ వచనం వరకు 3వ సెక్షన్గా, 3వ భాగంగా మనం గుర్తించవచ్చు. ఈ 24వ అధ్యాయంలో 3వ వచనంలో 2 ప్రశ్నలు సంధించబడినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రశ్నలకు ఇవ్వబడిన జవాబులు కూడా ఈ యొక్క కీర్తనకు చాలా ప్రాముఖ్యతను సంతరింపచేసినాయి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? ఈ 2 ప్రశ్నలకు మరి ఇవ్వబడిన జవాబులు చాలా విలువైనవి, చాలా బరువైనవి. మరి వాటి యొక్క ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ఈ కీర్తనలో ఉన్న ఈ ప్రశ్నలు పరిశుద్ధ గ్రంథంలో మరొక 2 చోట్ల సంధించబడ్డాయి. అది మొదటిగా 14వ కీర్తన. మనం గతంలో ధ్యానం చేసిన 14వ కీర్తనలో ఇవే ప్రశ్నలు మొదట వచనంలో రాయబడ్డాయి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్స్. ఆయన పరిశుద్ధ స్థలములో లేకపోతే ఆయన పరిశుద్ధ పర్వతము మీద నిలువదగిన వాడు లేకపోతే నివసింపదగిన వాడు, అలాగే ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని చెప్పి 15వ కీర్తనలో దావీదు 2 ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకి తానే జవాబులు రాసుకుంటూ వచ్చాడు. తిరిగి 24వ కీర్తనలో కూడా దావీదే 2 ప్రశ్నలు వేసి మళ్ళీ అదే ప్రశ్నలకి దావీదు మళ్ళా సేమ్ ఆన్సర్ లేకపోతే దానికి చాలా దగ్గరగా ఉన్న జవాబులు ఇస్తూ మరి ఆ పార్ట్ని, ఆ భాగాన్ని ముగించినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో కూడా తిరిగి ఇవే ప్రశ్నలు, దీనికి సమరూపమైన దగ్గరగా ఉండే ప్రశ్నలు సంధించబడినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14 నుంచి 17 వరకు మనం చదివితే అవి మనకి ఇక్కడ కనబడతాయి. తిరిగి సేమ్ క్వశ్చన్స్. 17వ వచనం, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? ఆయన పరిశుద్ధ పర్వతం మీద లేకపోతే ఆయన పరిశుద్ధ స్థలములో, ఆయన గుడారములో ఉండబోయే మునుపు అక్కడుండే పరిస్థితులు ఎలా ఉంటాయో స్పష్టంగా రాయబడింది. అక్కడ మనం ఎవరికి అతిథిగా లేకపోతే ఎవరికి సంబంధించిన దాని మీద ఉండబోతున్నామంటే నివసించాలి. నిత్యము దహించు అగ్నితో. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఒకటి దహించు అగ్ని. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పి హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనం, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్న, హీఈస్ ఎ బర్నింగ్ ఫైర్. ఆ బర్నింగ్ ఫైర్తో పాటు ఉండగలమా? క్యాన్ వి లివ్ టుగెదర్? నిత్యము దహించు అగ్నితో ఉండడం అంటే సామాన్యమైన విషయమా? కేర్లెస్గా ఉండలేము. చాలా అప్రమత్తంగా ఉండాలి. అగ్నితో సహవాసం చేయడం అంటే అగ్ని ఉండే చోట. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. అది కాలుచున్న అగ్ని, అది కాల్చే అగ్ని, దహించే అగ్ని. వ్యక్తి జీవితంలో ఉన్న మస్టును, మలినాన్ని, చెత్తని, వ్యర్థమైన దాన్ని కాల్చివేస్తూ ఉండే కాలుతున్న అగ్ని, దహించే అగ్ని. ఆ అగ్నితో కలిసి ఎవరము నివసింపగలము అని యెషయా ఇక్కడ తిరిగి 2 ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా మనం చూస్తాం. మెట్టుకు నాకు ఈ 3 భాగాలను చూస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, వేర్ వీఆర్ గోయింగ్ టు డ్వెల్, ఎక్కడ మనం నివసించబోతున్నాం, దేనిని మన నివాసంగా మనం చేసుకున్నాం, ఎవరితో, ఎవరి ప్రక్కన, ఎవరి సహవాసంలో, ఎవరి సన్నిధిలో మనం ఉండబోతున్నాం ఫర్ ఎవర్ అనేది ఆలోచించుకోవాల్సిన వారం ఉన్నాయి. భూమి మీద కొంతకాలం నివసించేది, ఫలానా వారి ఇంటి పక్కన, లేక ఫలానా వారి ఇంటిలో, లేక ఫలానా ఊరిలో మేము నివసించామండి, 20 సంవత్సరాలు ఉన్నాం, 10 సంవత్సరాలు ఉన్నాం అని చెప్పుకుంటుంటాం. అయితే ఎప్పటికీ నివసించవలసిన ఒక శాశ్వతమైన నివాసం ఉన్నది. ఆ నివాసాన్ని గురించి మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఆ నివాసంలో ఎవరితో నివసించబోతున్నామో అక్కడ నివసించాలంటే ద వాల్యూస్, ద స్టాండర్డ్స్ విచ్ వీ హ్యావ్ టు డెవలప్, మనలో మనము డెవలప్ చేసుకోవాల్సిన ప్రమాణాలు ఏంటన్నది మనం ఆలోచించాల్సిన వారు. నేడో రేపు లేక ప్రభు పిలిచినప్పుడు ఆ నిత్యము దహించు అగ్నితో, ప్రకాశమానమైన అగ్నిమయమై ఉన్న ప్రభుతో మనం నివసించడానికి వి విల్ లీవ్ దిస్ వరల్డ్ అండ్ వి విల్ గో టు హిమ్. ఈ లోకాన్ని విడిచిపెడతాం, ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. అయితే ఆయన సన్నిధిలో ఆయనతో నివాసం చేసే వాళ్ళకి కొన్ని వాల్యూస్ ఉండాలి, కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఎలా పడితే అలాగా ఎవరు పడితే వాళ్ళు ఆయన దగ్గరకు చేర్చుకొనబడరు. ఆయన నివాసంలోనికి ఎంట్రీ దొరకదు. ఆయనతో పాటు మనం ఉండాలంటే మనం పాటించవలసిన నియమాలు, వాల్యూస్ గురించి ఈ 3 భాగాల్లో మనం మరి గమనించవచ్చు. మన భాగానికి మనం వెళ్దాం. ఈ 2 భాగాలను కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ వద్దాం. 24వ కీర్తనలో నేను చెప్పినట్లుగా 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ 2 వర్సెస్లో ఉన్నది ఏంటో చూసి తర్వాత 2వ భాగంలోకి వెళ్ళిపోదాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ఈ మనం నివసిస్తున్న భూమి, ఆ భూమికి సంబంధించిన సంపూర్ణత, సంపూర్ణమైన ఈ భూమికి సంబంధించిన భూగోళానికి సంబంధించినవన్నీ, అలాగే ఇందులో ఉండే ఈ నివాసులు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ భూమికి దేవుడు ఓనర్గా ఉన్నాడు. గాడ్ ఈజ్ ద ఓనర్. ఆ డివైన్ ఓనర్షిప్ దేవునికి చెందింది. ఎప్పటికైనా ఈ భూమి, దాని సంపూర్ణత, ఇందులో ఉన్న ఈ లోకము, దాని నివాసులు యెహోవావే. మనం ఒకవేళ భూమి మీద కొంత ఆస్తి సంపాదించుకోవచ్చు, కొన్ని ఎకరాల పొలం, లేకపోతే కొన్ని సెంట్లు భూమి, లేకపోతే కొన్ని అంకణాలు. ఇది నాది, ఇది నాది, నాకు ఇన్ని అంకణాల స్థలం ఉంది, అక్కడుంది, ఇక్కడుంది అని చెప్పుకోవచ్చేమో, కానీ బట్ దట్ విల్ నాట్ బి అవర్స్ పర్మనెంట్లీ. అయితే అది మనది శాశ్వతంగా ఉండబోటం లేదు. ఎంత సంపాదించినా ఈ భూమియు దాని సంపూర్ణతయు, ఈ లోకము దాని నివాసులు ఎవరో ఆయనకి పెట్టేసి ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే మనం. దీని యొక్క ఓనర్స్ ఉన్నారు. దీని యొక్క ఓనర్షిప్ దేవునిది అనేది మనం మర్చిపోకూడదు.
ఈ అధ్యాయాన్ని ప్రారంభించక మునుపు ఈ మాటలతో దావీదు ప్రారంభిస్తున్నాడు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. ఎంత అద్భుతమైన దేవుడు! వర్షాలు వస్తుంటే, వరదలు వస్తుంటే ఎవరు పునాదులు ఎగిరి అసలు వర్షాలు ఆగాలండి అంతా ఆ పునాదుల కొరకు తవ్విన గుంటల నిండా నీళ్లు నిండిపోయినాయి. అవన్నీ డ్రైన్ చేసి తీసేసన్నా వేస్తారు, లేకపోతే వెండిపోయేదాకా ఆగుతారు. మన గొప్ప దేవుడు భూమికి దేని మీద పునాది వేశాడని చూస్తే సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్! అంత అద్భుతమైన దేవుడు ఈరోజు మనకు దేవుడుగా ఉన్నాడు. మరి మనమేంటి? వి ఆర్ ద స్టీవర్డ్స్. మనము ఈ భూమికి, లేకపోతే భూమి మీద మనమున్న భూభాగానికి, లేకపోతే మనం కలిగి ఉన్న ఆ కొద్ది స్థలానికి, పొలానికి, దేనికైనా కానీ మనం నిర్వాహకులం, మెయింటైన్ చేయాల్సిన వారు. వి ఆర్ ద స్టీవర్డ్స్ అంతే. గృహ నిర్వాహకుడు, గృహ యజమాని వస్తే అప్పగించి పక్క వెళ్ళాల్సిందే. ఇందులో ఇదంతా దేవుడిదే. దీనికి కేవలం మనము గృహ నిర్వాహకులమే. మరి మన సంగతి ఏంటి? మనం వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ హియర్ పర్మనెంట్లీ. ఇక్కడ మనం శాశ్వతంగా ఉండబోటల్లా మనకంటే ఒక శాశ్వత రాజ్యం ఉన్నది, ఒక శాశ్వత నివాసం ఉన్నది. అక్కడికి వెళ్ళిపోవడానికి మనం టార్గెట్ చేయాల్సిన వారంగా ఉన్నాము. అందుకే ఆ తర్వాత 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం ఎక్కడుండాలో, అక్కడికి వెళ్ళడానికి మనం ఎలా సిద్ధపడాలో దాని గురించి సెకండ్ సెక్షన్లో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదాహరణకు అనుకుందాం, ఒక భార్యాభర్తలు అమెరికా దేశంలో పౌరులుగా గ్రీన్ కార్డ్ తెచ్చేసుకొని, సిటిజన్షిప్ తెచ్చుకొని అక్కడ ఉండిపోయారు. ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఇండియాలో డెలివరీ చేసి పాపనో బాబునో వాళ్ళ తల్లి దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. అమ్మ 1 year వచ్చిన తర్వాత, 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాపను తీసుకుని రామ్మా నువ్వు అమెరికాకి అని చెప్పి. ఈ ఇండియాలో ఉన్నా కానీ ఈ పాపను ఆ అమ్మమ్మ తాతయ్యలు అమెరికాకు సంబంధించిన విధానంలో పెంచుతారు. ఎందుకంటే ఈ అమ్మాయి రేపు ఎప్పటికీ అక్కడ ఉండబోతుంది. సో అక్కడ అలవాట్లు, అక్కడ పద్ధతులు, అక్కడ ఫుడ్, అక్కడ మేనర్సు, మర్యాదలు, ఆ దేశానికి సంబంధించిన అనేకమైన విషయాలు నేర్పిస్తూ బోధిస్తూ, మీ మమ్మీ డాడీ అక్కడున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావమ్మా, త్వరలో వెళ్ళిపోతావు, త్వరలో తీసుకెళ్ళిపోతావు, నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తామని చెప్తూ ఆ దేశానికి సంబంధించిన రీతిలో ఈ దేశంలోని పాపను పెంచుతారు. మన పరిస్థితి కూడా అది. దిస్ ఈజ్ నాట్ అవర్ ఓన్ కంట్రీ. ఈ దేశం మంది కాదు. మన సిటిజన్షిప్ పరలోకంలో ఉన్నది. ఆ పరలోక పౌరసత్వాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ పరలోక పౌరులంగా ఒకరోజు వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ హెవెన్. చాలా ధైర్యంగా గ్రాండ్గా ఎంటర్ అయిపోతున్నాం. నా దేశానికి నేను వచ్చేసాను. అందుకే పాడుకుంటాం, పరలోకము నా దేశం. హెవెన్ ఈజ్ మై కంట్రీ. అక్కడ ఎవరున్నారమ్మా నీకు? నిత్యము దహించు అగ్ని అయ్యున్న దేవుడు ఉన్నాడు. ఆ దహించు అగ్ని అయ్యున్నా, లేక పరిశుద్ధుడైనా, ప్రేమామయుడైనా, రాజులకు రాజైనా, ప్రభులకు ప్రభు అయినా నా దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. అలాగైతే అక్కడ నీవు మెయింటైన్ చేయాల్సిన విలువలు, నీవు ఇన్కల్కేట్ చేసుకోవాల్సిన వాల్యూస్, స్టాండర్డ్స్ ఉన్నాయి. అవి భూమి మీదే మనం వాటిని సాధనలోనికి తెచ్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ 4వ వచనం నుంచి 6వ వచనాల వరకు చాలా స్పష్టంగా ఇవన్నీ రాయబడి, ఇంకా చెప్పాలంటే ఒక్క 4వ వచనంలోనే 4 ముఖ్యమైన విషయాలు, ఓన్లీ 4 స్టాండర్డ్స్ విశ్వాసి భూమి మీద ఎక్సర్సైజ్ చేయాల్సిన వాడుగా ఉన్నారు. 1, వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టొద్దు. టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసును గుచ్చి చూసుకో. 2, కపటముగా ప్రమాణం చేయొద్దు. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, అందులో కపటం ఎంత ఉందో అదొకటి చూసుకో. 3, నిర్దోషమైన చేతులు, బ్లేమ్లెస్ హ్యాండ్స్, దోషం అంటని చేతులు. 4,
ఏ హోలీ హార్ట్, ఏ క్లీన్ హార్ట్, శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే. ఆయన పరిశుద్ధ పర్వతం మీద, ఆయన గుడారంలో, ఆయన పరిశుద్ధ స్థలములో అసలు మనం ఎక్కాలంటే, అక్కడ నిలబడాలంటే, అక్కడ నివసించాలంటే చూడండి, ఆ పర్వతాన్ని ఎక్కాలన్నా, ఈవెన్ టు క్లైంబ్, టు స్టాండ్ ఆర్ టు డ్వెల్ ఆన్ దట్ మౌంటైన్, హోలీ మౌంటైన్, ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలన్నా, అక్కడ నిలబడాలన్నా, అక్కడ నివసించాలన్నా ఈ 4 గురించి మనం చాలా టేక్ కేర్ చేయాల్సిన వారంగా ఉన్నాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టవద్దు. దేని మీద మనసు పెడుతున్నాము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ రావాలి. ఇది వాల్యుబుల్ థింగేనా, దీని గురించి నేను ఆలోచించడం అవసరమా, దీని గురించి నేను మాట్లాడడం అవసరమా, దీని మీద నేను టైం పెట్టడం అవసరమా? అది ఒకవేళ ఒక ట్రాష్ అయితే, ఒక చెత్త అయితే, ఒక వ్యర్థమైంది అయితే ఖచ్చితంగా దాన్ని మనం పక్కన పెట్టేయాలి. దీని మీద నేను టైం పెట్టాల్సిన అవసరం లేదు, దీని కొరకు నేను టైం పెట్టకూడదు. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టదు. లోకంలో చాలా వ్యర్థత ఉన్నది, ఎక్కడికక్కడ మనం గుర్తుపడి ఇట్స్ ఎ వేస్ట్, ఇట్స్ ఎ ట్రాష్, పక్కన పెట్టా వెళ్ళిపోతున్నాం. రెండోది, కపటముగా ప్రమాణము చేయండి. అవర్ వర్డ్స్ ఏదేదో కల్పించి మాట్లాడేస్తాం, అనవసరంగా యాడ్ చేసేస్తుంటాం. యథార్థత లేకుండా కపటమైన మాట, చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం రిగార్డింగ్ అవర్ వర్డ్స్. మన మాటలను మనం తగ్గించుకోవాలి. బెటర్ టు మినిమైజ్ అవర్ వర్డ్స్. ఎక్కువ మాట్లాడితే గుర్తుండవు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదంట. కొంతమంది విశ్వాసులు, కొంతమంది భక్తులు మనం గమనిస్తే దే టాక్ లెస్, చాలా తక్కువ మాట్లాడతారు. జాన్ కెనడీ గారని ఒక దైవజనుడు ఉండేవాళ్ళు, మన సూళ్ళూరుపేటకు కూడా చాలా కాలం వచ్చి వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు. వెక్ ఫెలోషిప్ అని ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చి ఇక్కడే సేవ చేసి అక్కడికి ఈ దేశంలోనే చనిపోయాడు. ఆయన ఒక బ్రహ్మచారిగా దేవుని సేవ చేసి ఆయన మన దగ్గరికి చాలాసార్లు వచ్చేవాళ్ళు, మంచి మంచి బైబిల్ స్టడీ తీసుకునేవాళ్ళు. ఆయనకి మనం అప్పట్లో పెద్ద బస్సు ఏర్పాట్లు కూడా ఏం లేదు, ఉన్న వాళ్ళల్లో కొంచెం మంచి ఇంట్లో ఒక గదిలో పెట్టేవాళ్ళు అంతే. అంతకుమించి ఆయన పెద్ద పెద్ద ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేసేవాళ్ళం కాదు. ఆయన ముందు పోయి బ్రదర్స్ ఎంతసేపు కూర్చొని ఉన్నా, ఒక గంట సేపు కూర్చొని ఉన్నా, 2 గంటలు కూర్చున్నా, ఆయన నోట్లో నుంచి ఒక్క మాట 2 మాటలు తప్ప ఎక్కువ వచ్చేవే కాదు. చాలా తక్కువ మాట్లాడేవాడు. ఎంత తక్కువ మాటలంటే బయటకు వచ్చి నాకు అడిగితే చెప్పగలరు అనమాట. జాన్ కెనడీ గారి దగ్గర ఎంతసేపు కూర్చొని వచ్చారు, 2 అవర్స్ కూర్చొని వచ్చారు, 3 అవర్స్ కూర్చొని వచ్చారు. ఏమేం చెప్పాడు ఆయన? వాక్యానికి సంబంధించిన సంగతులు, లేక సంఘానికి సంబంధించిన సంగతులు, ఏమి సలహాలు ఇచ్చాడు ఏమనంటే చాలా సులువుగా చెప్పేయచ్చు. వెరీ ఫ్యూ వర్డ్స్. అందుకే మాటల్లో కపటము ఉండాల్సిన అవసరం లేదు. మాటలు పవిత్రంగా. ఒక దైవజనుడు అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండి అని వాక్యంలో రాయబడింది. ఈజ్ ఇట్ పాసిబుల్? అది అసలు కుదురుతుందా? అసలు దాన్ని సాధన చేయగలిగిన భక్తులు, విశ్వాసులు ఎవరైనా ఉంటారా భూమి మీద? ఆయన ఎలాగ నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండి అని రాయబడింది. విల్ ఇట్ బి పాసిబుల్ అని మాట్లాడుకుంటుంటే ఆ బ్రదర్ అన్నారు, ఇది జాన్ కెనడీ గారు మాత్రమే చేయగలరు. ఆయనలో ఈ మాట నెరవేరింది. ఆయన నోట కపటం ఉండదు, ట్రాష్ ఉండదు ఆయన లైఫ్లో. తన చేతులు పరిశుద్ధంగా, తన హృదయాన్ని శుద్ధంగా కాపాడుకున్నాడు అని చెప్పేవాడు. కనుక మనస్సు, రెండోది మాటలు, మూడవది చేతులు, నాలుగవది హృదయం. ఈ 4టిని మనం కాపాడుకున్నప్పుడు, వీటిని గురించి మనం శ్రద్ధ తీసుకుంటూ వీటి మీద మనసు పెట్టి, వాట్ వీఆర్ స్పీకింగ్, వేటి గురించి మన మనసు ఆలోచన చేస్తుంది, ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం, ఈ చేతులతో ఎలాంటి పనులు చేస్తున్నాం, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ చెక్ చేసుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మాట ఉంటుంది చూడండి.
యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. మీరు నా వైపు వినను. ఎందుకో తెలుసా? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. అందుకే మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి. కనుక మన చేతులతో వాట్ వీఆర్ డూయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతో జాగ్రత్తగా ఈ చేతులతో ఏమి చేస్తున్నాము? లంచాలు పుచ్చుకోవడం, లంచాలు ఇవ్వడం, దేవునికి ఇష్టం లేని పనులు ఏం చేస్తున్నామో వాటిని మనం ఎక్కడక్కడ చూసుకుంటూ రావాలి. 4వది హృదయం చాలా ఇంపార్టెంట్. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో 23వ వచనం ఉంటుంది. నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహించును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును జాగ్రత్తగా చూచుకొను అని ఉంటుంది. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కొండ మీద ప్రసంగంలో ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచి. శుద్ధ హృదయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేదు. కనుక ఆయన చూడాలంటే, ఆయన ఉన్న స్థలానికి ఎక్కాలంటే, అక్కడ నిలబడాలంటే, అక్కడ నివసించాలంటే వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయాన్ని గురించి మనం చాలా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన వారంగా ఉన్నాము. 5వ వచనం 6వ వచనంలో వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును. వాడు ఎవరు? ఎవరు ఈ 4 విలువలను, ఎవరు ఈ 4 ప్రమాణాలను తన జీవితంలో ఎక్సర్సైజ్ చేస్తాడో వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును, తమ రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము. రియల్ బ్లెస్సింగ్, ట్రూ బ్లెస్సింగ్, నిజమైన ఆశీర్వాదం ఎక్కడున్నదంటే ఈ 4టిని పాటించిన రోజు. చాలాసార్లు మనం ఆస్తులు పెరిగితే, లేకపోతే డబ్బు సంపాదించుకుంటే, సొసైటీలో ఒక గుర్తింపు సంపాదించుకుంటే వాళ్ళ మీద దేవుని ఆశీర్వాదం ఉందండి అని అనుకుంటాం. అవి కాదు ప్రమాణాలు, ప్రామాణికమైన విషయాలు అవి కాదు. యెహోవా వలన ఆశీర్వాదము ఎవరికి దొరుకుతుందంటే ఈ 4టిని పాటించేవారు. దట్స్ ద ట్రూ బ్లెస్సింగ్. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. దేవుని తన రక్షకుడుగా గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొంది ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడ్డం, నీతిమత్వము పొందడం. దట్స్ ద ట్రూ బ్లెస్సింగ్. ఈ భూమి మీద మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సింది ఆర్ వి రైచియస్ ఇన్ గాడ్స్ సైట్. దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో మనం నీతిమంతులంగా ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ రావాలి. భయంకరమైన విలువలు కలిగిన లోకంలో మనం ఉన్నాము. మనం మాత్రం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్య విలువలను మన విలువలుగా పెట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం పట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. 6వ వచనంలో ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. ఎవరు వాళ్ళు? ఎవరి 4 చేస్తారు? ఎవరి మీద నిజమైన ఆశీర్వాదం? ఎవరు నీతిమంతులంటే ఆయనను ఆశ్రయించువారు. యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారు. దేవుని ఆశ్రయించాలి. 91వ కీర్తన ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, యెహోవా నీవే నా ఆశ్రయము అని. మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా ఆయన సన్నిధిని వెదకువారు అట్టివారే. దేవుని ఆశ్రయించడం చాలా అవసరం. ఆయన నీడలోకి వెళ్ళిపోవడం, ఆయన చాటులోకి వెళ్ళిపోవడం విశ్వాసికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం. కనుక ఈ సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని సందర్భాల్లో ఆయన్ని ఆశ్రయిస్తూ, ఆయనను వెదకుతూ, ఆయన యొక్క నీతిని మన జీవితంలో ఎక్సర్సైజ్ చేస్తూ
ఆయనకు ఆశీర్వాదానికి పాత్రులుగా ఉన్నామా లేదా అని చూచుకుంటూ ఈ భూమి మీద మనం ముందుకు సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఇంకా 3వ సెక్షన్లో కనుక వస్తే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ భాగం వ్రాయబడింది ఎప్పుడంటే, దావీదు సౌలు రాజు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశానికి తాను రాజుగా నియమింపబడి హెబ్రోన్ని తన కేంద్రంగా పెట్టుకొని రాజ్య పరిపాలన ప్రారంభించినాక ఫిలిస్తీన్ల దండుపేటలో ఉన్న దేవుని మందసాన్ని గొప్ప ఊరేగింపుగా యెరూషలేం పట్టణంలోనికి తీసుకొస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పబడ్డాయి. ఈ పాటలో ఈ భాగం రాయబడింది. గేట్స్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేం యొక్క గుమ్మాల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ మందసాన్ని మోసుకొస్తున్న వారు యెరూషలేము ఎత్తైన గుమ్మాలకు బయట ఉన్నవారు, యెరూషలేము ఎత్తైన గుమ్మాలకు లోపల ఉన్నవారు వారు మాట్లాడుకుంటున్నారు. వారు పాడుకుంటూ వచ్చిన పాట. బయట ఉన్న వాళ్ళు అంటున్నారు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడు అని బయట వాళ్ళు అడుగుతున్నారు. ఓపెన్ ద డోర్స్, లిఫ్ట్ ద గేట్స్, తలుపులు లేపండి, మహిమగల రాజు వస్తున్నాడు, కెరూబుల మధ్య నివసించే రాజు వస్తున్నాడు, ఆయన పరిశుద్ధ మందసాన్ని మేము తీసుకొని వస్తున్నామంటే ఆ యెరూషలేం గేట్స్ లోపల ఉన్నట్టు అడుగుతున్నారంట, మహిమగల ఈ రాజు ఎవరు? హూ ఇస్ దిస్ కింగ్ ఆఫ్ గ్లోరీ? ఈ మహిమగల రాజు ఎవరు అని చెప్పి లోపల వాళ్ళు ప్రశ్నిస్తే తిరిగి గుమ్మాలకు బయట వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారంట, బల శౌర్యములు గల యెహోవా యుద్ధ శూరుడైన, బల శౌర్యాలు గల యెహోవా ఇశ్రాయేలు పక్షంగా ఇశ్రాయేలు శత్రువులతో యుద్ధము చేసి యుద్ధ శూరుడుగా రుజువు చేసుకున్న యుద్ధ శూరుడైన యెహోవా ఈయనే, ద కింగ్ ఆఫ్ గ్లోరీ, మహిమగల రాజు ఈయన వస్తున్నాడు. గుమ్మములారా మీ తలుపులు పైకెత్తండి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకుంటని జవాబు. మరలా బయట వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి అని మరలా బయట వాళ్ళు అడిగితే లోపల నుంచి మరొక రెస్పాన్స్, మహిమగల ఈ రాజు, హూ ఇస్ దిస్ కింగ్ ఆఫ్ గ్లోరీ? ఎవరయ్యా ఈయన? మాకు దావీదు తెలుసు రాజుగా, మీరెవరు మహిమగల రాజు అంటున్నారు అని అంటే తిరిగి ఆ దేవదేవుని యొక్క గొప్పతనానికి చెప్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. యేసు ప్రభుని లేక దేవుణ్ణి ఆనాటి ఇశ్రాయేలీలు రాజుగా, మహిమగల రాజుగా గుర్తించి ఆయనకే రాజరికాన్ని కట్టబెడుతూ వచ్చారు. దావీదు గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. తాను రాజు అయ్యుండి తను రాజువైన నా దేవా అని పాడతాడు, ప్రభువా అని మాట్లాడతాడు. తానే కాదు తన ప్రజలకు కూడా అదే నేర్పిస్తూ వచ్చాడు. అందుకే మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల వరకు మందసాన్ని ఓబేదెదోము ఇంటి నుంచి యెరూషలేం పురంలోనికి తీసుకొస్తుంటే దావీదు ఏఫోదు ధరించి యెహోవా సన్నిధిలో నాట్యం ఆడుచు గొప్పగా స్తుతిస్తూ, జస్ట్ లైక్ ఏ కామన్ మ్యాన్, ఆ ఇశ్రాయేలీలలో ఒకడిలాగా ఇశ్రాయేల్ పౌరులతో తను మమేకం చేసుకొని నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ తంబురలతో వాయిద్యాలతో ఆ మందసం ముందు తను ఊరేగుగా ముందుకు తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఏదో ఒక రాజులాగా మెజెస్టిక్గా చాలా గంభీరంగా గౌరవంగా అక్కడ కనబడాలి. అందుకే ఆయన భార్యని మీకాలు మనస్సును హీనపరిచి చాలా సెటైర్స్ సర్కాస్టిక్గా మాట్లాడుతుంది కూడా. దావీదు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు. ఐ ఆఫ్టర్ ఆల్ నేను అసలు ఎన్నిక లేని వాడను, అల్పమైన వాడను నేను, ఇదిగో మహిమగల రాజు వస్తున్నాడు, గుమ్మములారా పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. లోపల నుంచి వేసిన ప్రశ్నకి 3 ఆన్సర్స్ చెప్తున్నాడు. ఆయన బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా. ఈరోజు మన జీవితాల్లో
ఆయన మన హృదయంలోనికి పూర్తిగా ప్రవేశించి ఆయన పూర్తిగా అధికారం ఆధిపత్యం వహించేటట్లుగా మనం దేవునితో సహకరించవలసిన వారంగా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొకరు నీకు రాజుగా ఉండటానికి వీల్లేదు, నేను తప్ప వేరొకరి రాజరికాన్ని నీ జీవితంలో నువ్వు అంగీకరించకూడదు. మహిమగల రాజు ఈజ్ ద కింగ్ హు వాజ్ అనాయింటెడ్, అభిషేకించబడిన రాజు, అభిషిక్తుడు, క్రొత్త నిబంధన వెలుగులో క్రీస్తు. ఆయనను మన హృదయాల్లోకి చేర్చుకోవాల్సిన వారం ఉన్నాం. ఆయన మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క 24వ కీర్తన ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ 3 భాగాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, మా జీవితాల్లో చాలా ట్రాష్ ఉంది, వ్యర్థమైంది ఉంది, వేస్ట్ ఉంది ప్రభా. ఏ రోజుకు ఆ రోజు పోగవుతూ ఉంటే ఏ రోజుకు ఆ రోజు ఆ ట్రాష్ తీసుకెళ్ళి మేము బయటపడేయడానికి సహాయం చేయండి. కొంతమంది వాళ్ళ ఇళ్లలో ఎప్పటెప్పటి చెత్తో, ఎప్పటెప్పటి విషయాలో, ఎప్పటెప్పటి వస్తువులో అలా దాచిపెట్టేసుకుని ఉంటారు. విచ్ ఐ డోంట్ లైక్, నాకు ఇష్టం లేదు అసలు. ఏది అవసరం లేదో, ఏది వ్యర్థమైందో, ఏది ట్రాష్ కిందకు వస్తుందో అది వి నీడ్ టు డిలీట్. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. శత్రువు తెచ్చి చెత్త పోస్తూ ఉంటాడు, కుప్పలు చెత్త పోస్తూ ఉంటాడు. నెహెమ్యా యెరూషలేము చుట్టూరా ఉన్న గుమ్మాలు కట్టడానికి, ప్రాకారాలు నిలబెట్టడానికి తను పూనుకున్నప్పుడు భయంకరమైన చెత్త, పట్టణం అంతా చెత్తతో నిండిపోయినదట. ఆ పట్టణం నిండా చెత్త. 4వ అధ్యాయం 2వ వచనం ఆఖరి భాగంలో ఉంటుంది. కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. కాల్చబడిన చెత్త, బోళ్ళంత చెత్త కాలిపోయినా కానీ, అది కాల్చబడినా కానీ తగ్గి మళ్ళీ అది కూడా కుప్పలుగా ఉంది. అసలు డిసప్పాయింట్ చేశారు కొంతమంది. మీరు దీన్ని క్లీన్ చేయగలరా? ఈ చెత్త తీసుకెళ్ళి మీరు బయట పారబోయగలరా? ఈ ప్రాకారాలు కట్టడానికి పూనుకున్నారు, కానీ ఈ ప్రాకారాలు కట్టక మునుపు ఈ ప్రాకారాల లోపల ఉన్న కాల్చబడిన చెత్త, బయట కుప్పలుగా పడిన రాళ్లను మీరు బయట పారేయాలి. వేస్ట్, ఇట్స్ వేస్ట్. చేశాడు ఆ పని నెహెమ్యా. వ్యర్థమైన దాన్ని, చెత్తంతటిని ముందు కాల్చేసి దాన్ని తక్కువ చేసి ఆ కాల్చబడిన చెత్తను తీసుకెళ్ళి బయటేసి ఆ తర్వాత నెహెమ్యా యెరూషలేము చుట్టూరా ప్రాకారాలను కట్టాడు, 12 గుమ్మాలను కూడా నిలబెట్టాడు. ఈ దినాల్లో మనం సాధన చేయాల్సింది, మనం చూసుకోవాల్సింది మన ఆత్మీయ జీవితం. కాలుతున్న అగ్నితో, కాల్చగలిగిన అగ్నితో మనం సహవాసం చేయడానికి we need to challenge ourselves, we need to enable ourselves. మనం సవాలు చేసుకోవాలి, మనల్ని మనం బలపరచుకోవాలి. ప్రభా, నీతోనే ఉంటాను. కాలుచున్న అగ్నితో మేము ఉంటాం. చెత్తంతా కాల్చివేయి, మమ్మల్ని పరిశుద్ధపరచు, మమ్మల్ని పవిత్రపరచు. నిన్ను మహిమగల రాజుగా మా జీవితాల్లో గుర్తించి, అయ్యా నీకే మా హృదయాల్లోనికి ప్రవేశం, నిన్నే మా హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని నీకోసం మేము బ్రతకాలి ప్రభా. మాకు అటువంటి కృప దయచేయి ప్రభా. మా జీవితాల యొక్క క్వాలిటీని, నాణ్యతను అధికం చేయి ప్రభా. మెట్టు గుర్తు పెట్టుకుందాం. ఆ కాలుచున్న అగ్ని, కాల్చగలిగిన అగ్నితో కనుక నీవు నేను సహవాసం చేయగలిగితే నో ప్లేగ్, నో పెస్టిలెన్స్, నో డిసీజ్ క్యాన్ హార్మ్ us. ఏ తెగులు, ఏ కీడు, ఏ జబ్బు, ఏ వ్యాధి మనకు కీడు చేయలేదు. అది మన దగ్గరికి వస్తే మనతో ఉన్న కాలుచున్న అగ్ని ముందు దాన్ని కాల్చేస్తుంది. ఇట్ కెనాట్ సర్వైవ్. కనుక ఎక్సర్సైజ్ చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీవు మాతో ఉండు, మేము నీతోనే ఉంటాం.
నీ చేతులలో మేము కాల్చబడడానికి, పవిత్రపరచబడడానికి, నిర్మలము చేయబడడానికి మేము ఇష్టపడుతున్నాం. దావీదు అంటాడు ఒకసారి, మనుషుల చేతిలో పడుట కన్నా నీ చేతిలో పడడం మేలు ప్రభా అని చెప్పి దేవుడి చేతులకు తను అప్పగించుకుంటాడు. దేవుడు దావీదుని స్పేర్ చేస్తాడు, దావీదుని క్షమిస్తాడు, దావీదుకు పంపిస్తాడు. నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. యూ డీల్ విత్ అస్, యూ ట్రీట్ అస్. నువ్వు మాతో డీల్ చేయి, నువ్వు మమ్మల్ని మాకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వు. మాకు ఎలాంటి ప్రక్షాళన అవసరమో, ఎటువంటి పవిత్రత అవసరమో, ఎటువంటి నీతి అవసరమో నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకున్నాం. నీ చేతుల్లో మమ్మల్ని ఉంచు, నీవు మమ్మల్ని దండించు, నీవు మమ్మల్ని శిక్షించు, క్రమశిక్షణ చేయి, నీవు మమ్మల్ని డిసిప్లిన్ చేయి. చేతుల్లో మమ్మల్ని ఉంచుకో, నువ్వు మందలించు, నువ్వు దండించు, నువ్వు కాల్చు, నువ్వు శుద్ధి చేయి. నా మాలో ఉన్న ట్రాష్ అంతా తీసేసేయి. నీవు కోరుకునే నీతి, నీవు కోరుకునే పరిశుద్ధతను మాలో కలుగు చేయి. ఈ దినాలు మాకు అటువంటి దినాలుగా ఉంచమని ప్రార్థన చేసుకున్నాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతూ ఉండగా అంతకంటే అమూల్యమైన మన విశ్వాసం ఈ దినాలలో ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత అది ప్రక్షాళన చేయబడేటట్లు, పవిత్రపరచబడేటట్లు, నిర్మలము చేయబడేటట్లు ఆయన కోరుకున్న ప్రమాణాలు కలిగిన భక్తిని మనం సాధన చేసేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగరుడా, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా యేసయ్య, మీ ఘనమైన నామానికే మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభువా, మరి తండ్రి, భూమియు దాని నివాసులను, లోకమును దాని నివాసులను మీవే అని సెలవిచ్చారు. మీ స్తోత్రాలు దేవా. ప్రభా అవును తండ్రి, ఈ యొక్క భూమి మాకు శాశ్వతమైంది కాదు దేవా. మరి తండ్రి ప్రభా, ఎప్పటికైనా మీ రాజ్యానికి, మీ యొక్క పరలోక పట్టణానికి మేము రావాల్సినటువంటి వారమే. అదే మాకు శాశ్వతమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి స్థలము అని మీరు సెలవించిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మరి తండ్రి నాయన, మీ వైపు మేము చూస్తూ ఉన్నాం దేవా. ఈ యొక్క భూమిని మీరు సముద్రం మీద నాయన అయా పునాదులు వేస్తున్నారు, సముద్రంలో దీని యొక్క పునాదులు వేస్తున్నారు. అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత శక్తిగల దేవుడవు మీకు వందనాలు దేవా. ప్రభా అవును తండ్రి, యెహోవా పర్వతములకు ఎక్కదగినటువంటి వాడు ఎవడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగినటువంటి వారు ఎవరు అని సెలవించిన గొప్ప దేవా, మీకు వందనాలు దేవా. అవును ప్రభు, దానికి యోగ్యత ఉండాలని సెలవిచ్చారు, మీకు వందనాలు. అటు యోగ్యత మీరు మాకు దయచేయండి నాయన. వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచకుండా ఉండాలని సెలవిచ్చారు, మీకు వందనాలు. మాలో ఉన్న వ్యర్థత్వాన్ని తీసివేయండి, వ్యర్థమంతటిని మీరే కాల్చివేయండి. మీరు దహించి అగ్ని అయి ఉన్నారు ప్రభు. మరి తండ్రి, మీతో మేము సహవాసం చేస్తూ ఉండగా, ప్రతి దినం మీ వైపు మేము చూస్తూ ఉండగా దేవా ప్రభు, మరి తండ్రి, వ్యర్థానికి మాలో ఏ మాత్రం కూడా చోటు లేకుండా మీరే సంపూర్ణంగా పరిపూర్ణంగా దాన్ని దహించి వేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా మీ యొక్క పరిశుద్ధ పట్టణానికి ఎక్కదగినటువంటి ఆ యొక్క యోగ్యత మేము సంపాదించుకోవడానికి సహాయం చేయండి. మీ స్తోత్రాలు దేవా ప్రభు. మరి తండ్రి, కపటముగా ప్రమాణం చేయకని సెలవిచ్చారు, మీకు వందనాలు దేవా. నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉండాలని సెలవిచ్చారు, మీకు స్తోత్రాలు. శుద్ధ హృదయం కలిగి ఉండాలని సెలవిచ్చారు, మీకు స్తోత్రాలు దేవా. ఇటువంటి వాడు నా ప్రభు, ఇటువంటి ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తి యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడని సెలవిచ్చిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు దేవా. మేము కూడా ఆయన ఈ ప్రకారం జీవించి మీ ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. అలా ప్రభా మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభా మరి తండ్రి, సియోను వైపు చూచువారు ఇటువంటి లక్షణాలు కలిగిన వారే సెలవించారు, మీ స్తోత్రాలు. చక్కగా ప్రభా మరి తండ్రి నాయన, మీ వైపు మేము చూడడానికి సహాయం చేయండి. పురాతనమైన తలుపులారా, మీ తలలో పైకి లేవనెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలలో పైకి ఎత్తుకుని అని సెలవించిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు దేవా. ఇదిగో ప్రభా, మమ్మల్ని సిద్ధపరచుకుంటున్నాను నాయన దేవా. మరి తండ్రి, మా జీవితాల్లోనికి, మా యొక్క మరి తండ్రి ప్రభా హృదయాల్లోనికి ఇంకును సంపూర్ణంగా పరిపూర్ణంగా మీరు రమ్మని ఆహ్వానిస్తున్నాం దేవా. మరి తండ్రి, మీరే మా రాజు, మీరే మా అధికారి. అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మహిమగల రాజు, బల శౌర్యం గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు సెలవిస్తారు, మీ స్తోత్రాలు ప్రభా. సంబంధించిన అమ్మగారి గురించి స్తోత్రాలు వందనార్చించుకున్న ప్రభా దేవా. మీ చిత్తంలో మరలా ప్రభా రేపటి దినము ఈ రీతిగా చేరు పర్యంతరం మీ సన్నిధి, కాపుదల, దూతల భద్రత, క్షేమం మా అందరికీ మీరే కలుగు చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.